కేసీఆర్ గొప్పోడా రేవంత్ రెడ్డి గొప్పోడా అనుకునే వాళ్ళకి ఈ వీడియో. కాంగ్రెస్ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీడీపీ పార్టీ పట్ల ఎన్టీ రామారావు పట్ల ఆకర్షితుడై సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా ఉండి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించి ఉపాధ్యాయులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, అన్ని వర్గాల ప్రజలను కూడగట్టి తెలంగాణ వస్తుందా రాదా అన్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి 2001లో టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భావం చేసి 14 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ ఉద్యమాన్ని నడిపించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్షను కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి కన్విన్స్ చేసి తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రాన్ని అన్ని వర్గాల్లో అభివృద్ధి చేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు అందివ్వడం కానీ, రైతులకు రైతు బంధు ఇవ్వడం కానీ, దళితులకు దళిత బంధు ఇవ్వడం కానీ, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం కానీ, ఆసరా పెన్షన్లు కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇలా అన్ని రకాల పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయడంలో కేసీఆర్ గారు విజయవంతమయ్యారని చెప్పవచ్చు. వేలల్లో ఉన్నటువంటి భూములను కోట్ల రూపాయలకు పడగలెత్తడంలో, రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్ గారి పాత్ర ఎంతో కీలకమైంది. అదే ముఖ్యంగా టీఆర్ఎస్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీలో గెలిచిన తదనంతరం రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు 2023లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భుజాన పార్టీ బాధ్యతలు వేసుకొని, ప్రచార బాధ్యతలు వేసుకొని రాష్ట్రంలో ప్రచారం చేసి అపర మేధావి రాజకీయ చాతుర్యత ఉన్నటువంటి కేసీఆర్ను, మాటల మాంత్రికులను ఓడించి తెలంగాణ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ముద్దండులను పక్కన పెట్టి అందరిని పక్కబెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా గొప్పోడని చెప్పుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చూస్తున్న యూకే న్యూస్. నేను మీ ఉమర్ ఖాన్.